దేవుని బిడ్డ, నీ కష్టమైన పరిస్థితిలో నీకు సహాయము చేయు దేవుడు ప్రభు అయిన యేసయ్య. మీరు అవసరతలలో ఉన్నప్పుడు నీ అవసరతను గ్రహించి నీకు సహాయం చేయు దేవుడు ప్రభు అయిన యేసయ్య. కష్టకాలంలో కూడా దేవుని అనుగ్రహం నిన్ను చుట్టి ఉన్నది అనే విషయాన్ని మరచిపోకు. మనుషులు నిన్ను చేయవదిలినా ఆయన కృప నిన్ను వీడదు. నీ యొక్క జీవితపు ప్రయాణం కఠినంగా నీకు అనిపిస్తున్నదా? నీ యొక్క మార్గమే నీకు కఠినంగానున్నదా? ఆయన చెయ్యి నిన్ను మోసును. ఆయన చెయ్యి చాపి నీకు సహాయం చెయ్యు దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మరచిపోకు. ఈరోజు ఆయన యొక్క అనుగ్రహం నీకు కవచంగా ఉంటున్నది అనే విషయాన్ని మరచిపోకు. కీర్తనలు 5వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకొని ఈరోజు కొరకు మనము ప్రార్థన చేద్దామా? యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? దేవా, ఈ ఉదయకాల సమయంలో ఎవరంతా నాతో కూడా చేరి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. వీళ్ళ కఠినమైన పరిస్థితులను మార్చండి. వీళ్ళ అవసరతలను ఎరిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో వీళ్లకు సహాయం చేయండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఏ ఏ పరిస్థితులైతే వీళ్లకు కఠినంగా తోస్తున్నదో ఆ కఠినమైన పరిస్థితులన్నీ వీళ్ళ నుంచి తొలగించి మీ చెయ్యి చాపి వీళ్ళను ఆదుకోండి, వీళ్ళను ఆశీర్వదించండి, సహాయం చేయండి. మీ రక్తపు కోటలో దాచుకోండి. మీ వల్ల కానిది, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. మహిమ ఘనత స్తుతి మీకే, యేసయ్య నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.